ఏంటి అన్నగారు ఇంకా ఫోన్ చేయలేదు? ఈ పాటికి ఫోన్ చేయాలి. ఎక్కడికి వెళ్ళారబ్బా? ఏంటి శ్రీవారు ఇప్పుడు దాకా కాల్ చేయలేదు? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నానా, చల్లటి ఏకాంత వేళల్లో కొత్తగా పెళ్ళైన జంటకి ఆషాఢం వస్తే ఆషాఢంలో ఎదుర్కొనే కష్టాల గురించి ఆలోచిస్తూ నీ ఆలోచనలోనే ఉన్నా. అయినా మేడం గారు ఈ టైంలో ఏం చేస్తున్నారు? నా కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నట్టున్నావు తెగ. ఏం చేస్తున్నా? నువ్వు అక్కడ నేను ఎక్కడ, నీ గురించే ఆలోచిస్తున్నా. ఈ ఆషాఢం ఎందుకు వచ్చిందో ఏంటో. అవునా, నీకు అదే ఫీలింగా? ఉంటుంది, ఆ మాత్రం ఉండకపోతే ఎలా మరి? మరి మీ బాబు ఏంటే తల్లి, ఈ ఆషాఢ మాసం అత్తలకాడికి నీ బాబునిగా ఎక్కువైంది నా మీద. ఎక్కడ కనిపించినా నీ కోసం పదే పదే నీ ఇంటి చుట్టూ కుక్కలా తిరుగుతున్నా. మీ అయ్య హచ్చు కుక్కలా కాపలా కాస్తున్నాడే. మీ అయ్య రాత్రి నిద్రపోయినాక ఒక్కసారి నాకు కాల్ చేయవే, చూడాలనిపిస్తుంది. అవునా, సరే, నాన్నగారిని నిద్రపోయిన తర్వాత కాల్ చేస్తా. ఏంటిది ఇంకా కాల్ చేయలా? ఈ ఇంట్లో ఇలా బాబు దరిద్రం నాయలాగున్నాడు, ఇంకా నిద్రపోలేదేమో. ఇంకా కాల్ చేసేదే నిద్రపోయే టైంకి. అమ్మయ్య, పడుకున్నారు. ఏంటి ఇంతవరకు ఫోన్ చేయలా? మీ బాబు నిద్రపోయాడా? ఏమండి, అమ్మా నాన్న హాల్లో పడుకున్నారు, మీరు వచ్చేప్పుడు చూసుకుంటారండి. జాగ్రత్త. అమ్మ నా దొంగళ్ళు, ఆషాఢంలో నాది లేకుండా నా బిడ్డ కాడికి వస్తావా? రా రా, నీ సంగతి చెబుతా. ఆషాఢం ఎన్ని కష్టాలు తెచ్చింది మాకు. ఈ అందం కోసం ఎంత పరితపిస్తున్నానే. మంచి పని చేసావు. ఏయ్ ఏంటి? అరే అరే ఏంటి, ఆషాఢంలో అల్లుడు వస్తే ముడుచుకొని పడుకున్నావేంటి? మీరే చెప్పాడా ఏంటి నీకు ముడుచుకొని పడుకోమని? ఏయ్ అరే ఏంటి నడుమేంటి? నీ నడుమేంటి ఎంత ఏంటి? బుసలు కొడుతున్నా ఏంటి? పరాయమ్మ కూడా తాగినట్టు అలా అలా
నాజూకు నడుము. అరే ఏంటి నా భార్యని ఇంత ఎగ్జిబిట్ పెడుతున్నావు? ఈ నడుము చూసేది నేను పిచ్చెక్కిపోయింది. ఆషాఢం వచ్చి పిచ్చి 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 పిచ్చెక్కిచ్చింది. సర్లే కానీ ఏంటి మరి, ఏంటి రమ్మని ముడుచుకొని పడుకున్నావు? మీ అయ్యా బాగా నీకు నూరు పోసినట్టున్నాడు. ఏంటి ఇక్కడ లేదు? అమ్మాయి గారు అద్దం కాడ ముస్తాబు చేస్తున్నా. ఈరోజు అమ్మాయి గారికి ఏంటి అమ్మాయి గారు అద్దంలో సోగు చేసుకుంటున్నారు. ఏయ్ మేడం, ఏయ్ అలాకా లేట్ అయింది. మీ అయ్యని కాపలా కాసుకుంటూ ఎప్పుడే నిద్రపోతాడు అనుకుంటానా? మీ అయ్యని కాపలా కాసుకుంటూ ఇంకా నిద్రపోవాలని ఇంత లేట్ చేసేది. అయినా నిద్రపోయాడు కదా. అయినా నువ్వెందుకే అలా అలుగుతావు? మేడం ప్లీజ్, ఎంతసేపు? ఏంటి ఎంతసేపు ముడుచుకొని? రెడీయా? సోక్ అయిపోయిందా? మా అమ్మ మా నాన్న నిద్రపోనియండి, ఇప్పుడే నిద్రపోయారు. ఏమే మీ నాన్నతో పెట్టుకుంటే అయ్యే పనేనా? వాడు ఒక సెక్యులర్ అంటోడే, వాడు నిద్రపోయినాక మనం కలవడం అంటే బా ఏంటి గిల్లుతావు? అబ్బా వాళ్ళు జడా. అబ్బా అరే ఏంటి పిల్ల ఈరోజు జడలతో కొడుతుంది? మీ నాన్న అంటే జడతో కొడుతున్నావు? జడతో వయారి బామ్మ, నీ జడతోనే కొడతావా లేదా అబ్బా మీ నాన్న చేత కొట్టిస్తావా? మీ నాన్న చేత కొట్టించేటట్టే ఉన్నావు. సర్లే కానీ ముద్దు మురిపాం ఏమీ లేదా? వెనక్కి తిరిగి ఉంటావేంటే? ఒక్కసారి ఎదురు తిరిగి గట్టిగా హక్ చేసుకోవే ప్లీజ్. మామయ్య గారు, రాళ్ళు మామయ్య గారు, రాళ్ళు మామయ్య గారు, హల్లు మామయ్య గారు, హల్లు మామయ్య గారు, మీరు అనుకోలేదు మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య గారు, మీరు అనుకోలేదు మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య గారు, ప్లీజ్ 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 మామయ్య, సారీ మామయ్య గారు, మామయ్య గారు, మీరు అనుకోలేదు మామయ్య గారు, ప్లీజ్ రాళ్ళు మామయ్య గారు, ఒక్కసారి హల్లు మామయ్య గారు, 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 మీ అమ్మాయి అనుకున్నాను, మీరు అనుకోలేదు మామయ్య గారు. రాళ్ళు మామయ్య గారు ప్లీజ్, రాళ్ళు ప్లీజ్ ప్లీజ్ మామయ్య గారు, ఒక్కసారి మామయ్య గారు ప్లీజ్, మామయ్య గారు, రాళ్ళు ఆశానం రాళ్ళు రాళ్ళు నీ కోరిక తీరుస్తా. మామయ్య గారు, రాళ్ళు మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య గారు ప్లీజ్. నాన్న ఏమండి నాన్న, ఆయన నా కోసం వచ్చారు నాన్న, నాతో మాట్లాడదామని. అవును ఆషాఢాలు కూడా లేకుండా వచ్చేవాళ్ళు. మామయ్య గారు ఏదో కొత్తగా పెళ్ళైన వాళ్ళం, నా భార్యతో మాట్లాడదామని, పెద్దవాళ్ళు మీరు ఒప్పుకోరని మాట్లాడదామని వచ్చాం మామయ్య గారు. సారీ. అదే కదే త్వరగా మాట్లాడి పంపించేసాయి. ఒక్కసారిగా ప్రాణం పోయింది. నువ్వు ఇక్కడ లేకుండా అవును, నేను ఆ బెడ్రూమ్ లో ఉంటానని చెప్పే కదా, నువ్వు ఇక్కడ ఎందుకు? మెంటల్, నువ్వు ఇక్కడ ఉంటావు అనుకుంటా కానీ అక్కడ ఉంటావని నేను ఎలా అనుకుంటానే? నేను నీతో చెప్పాను కదా, నువ్వు నాకేమని నాన్నోళ్ళు ఆ బెడ్రూమ్ లో హాల్లో పడుకున్నారు, ఇక్కడికి వస్తే దొరికిపోతావు అని చెప్పేసి నేను డైరెక్ట్ గా అక్కడికి వస్తాను. నేను రూమ్ మారా. ఆషాఢం వల్లుడికి ఇన్ని కష్టాలు ఉంటాయని లైవ్ లో చూశానే, అంటూనే వింటున్నా కానీ లైవ్ లో ఫస్ట్ టైం చూశానే.
మీ నాన్న నాకు చుక్కలు చూపించాడే.